ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్నటువంటి సహోదరులు దైవ సేవకులు మరి ఆంధ్రయ్య గారు వచ్చి 10 నిమిషాలు మరి అందరూ కూడా గమనించండి. సమయము ఎక్కువ లేదు కనుక ఇచ్చిన సమయాన్ని మీరు తిరిగి వాడబడాలని ప్రభుపేట కోరుచున్నాను. వచ్చి గ్రీటింగ్ అందించవలసిందిగా ఆంధ్రయ్య గారిని కోరుచున్నాను. మంచిది ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మరి మిస్పా పాస్టర్ సీమోన్ గారికి మరి సంఘపు పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానయ్యా. ప్రేమన దేవుని వారలారా, ఈ ఎన్నికలేని నన్ను దేవుడు ఈ దేశానికి నడిపించి మీతో పాటుగా దేవుని పరిశుద్ధ పర్వతమైన దీన్ని ఒలివ కొండ అంటారా, నేను లైవ్లో చూసేవాడిని. మీరు ఆరాధన నడిపిస్తున్న విధానం ఎప్పుడు లైవ్లో చూస్తూ ఉంటూ ఆనందిస్తుండేవాడిని. మనసులో అనుకునేవాడిని, ఒకసారి నేను కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి లైవ్ చూస్తే ఎవరికైనా అనిపించదా దేవుని దేశంలో ఉండి వాళ్ళతో కలిసి ఆరాధిస్తే ఎంత బాగుంటుందో అని అనుకునేవాడిని. కానీ అది పాసిబుల్ అవుద్దా? కాదు నాకు మాత్రమైతే. ప్రేమైన దేవుని వారలారా, కానీ దేవుడు ఒకానొక దినం మీతో కలిసి ఈ రీతిగా దేవుని స్తుతించే భాగ్యం దయచేసినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రేమైన వారలారా, దేవుడు ఇదిగో మరి ఇక్కడ ప్రారంభించి మా అల్లుడు ప్రకాష్ చెప్తా ఉన్నాడు, 1 year అవుతుంది, వార్షికోత్సవం జరుగుతుంది అని. ప్రేమైన వారలారా, ఈ యొక్క సంఘాన్ని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. మరి దీనికి పెద్దలు దైవజనులు అందరూ కలిసి ఒక సంవత్సరంగా సంఘముగా కూడుకొని మరి దేవుని ఈ రీతిగా ఆరాధిస్తున్నారంటే చాలా గొప్ప సంగతి ప్రియులారా. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏంటి అని అంటే, శిష్యులు మొదట క్రైస్తవులు అనబడ్డారట. అంతియోకయలో ఉన్న శిష్యులు మొదట క్రైస్తవులు అనబడ్డారు. ఎందుకు అనబడ్డారు అని అంటే, వారు 1 సంవత్సరం అంతయు దేవుని సహవాసములో ఉంటూ అనేకులకు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే వారి క్రియలను చూసి వాళ్ళని ఏమన్నారు? వీరండి క్రైస్తవులు అన్నారు. వారి క్రియలను బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి. ప్రేమైన వారలారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడు మనకిచ్చినటువంటి మరి కాలాన్ని మనం లెక్కించుకోవాలా? ఒకసారి మనం ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 12వ వచనాన్ని, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ అతి శ్రేష్టమైన అత్యున్నతమైన అపారమైన అన్నింటికంటే ముందైన మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను మా ప్రభువా. దుర్బలుణ్ణి, ఎన్నికలేని వాణ్ణి నా ఎడల మీరు చూపించిన నీ గొప్ప కృపకై మీకై స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, నీ పిల్లల మధ్యలోనికి చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను పూజించుటకు, నిన్ను కొనియాడుటకు, నాయనా నీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి మీ పాదములు మొక్కి మేము స్తుతిస్తున్నాం. ఇదిగో నాయన, చదవబడిన వాక్య విషయంలో నాయన కొద్ది నిమిషములు మాట్లాడే భాగ్యాన్ని మీరు నాకు దయచేయండి. నన్ను మరుగుపరచండి. నా నోట మీరుండి మీరే మాట్లాడి మహిమా ఘనత ప్రభావం పొందమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, తర్వాత మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మీరు లెక్క పెట్టుకున్నారు,
సంవత్సరం అవుతుందని కదా. చాలా గొప్ప సంగతి ప్రియులరా. మనము ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన జీవిత కాలాన్ని లెక్కించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ లెక్కించుకునే విషయంలో ఏముండాలి మనకు? జ్ఞానం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన జీవిత కాలాల్లో నడుచుకునే విధానం విషయంలో ఏమన్నాడు? ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ అంటే, నిజంగా దేవుడు నా దినం అయిపోయింది అనుకున్నాను. కరోనా వచ్చి 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. చచ్చిపోవాలి. నా సాచురేషన్ ఎంత అంటే 20 నుంచి 30 అండి. మానవుని యొక్క గుండె కొట్టుకునేది ఎంత? 72 కదా నిమిషమునకు. ప్రియమైన వారలారా, అలాంటి స్థితిలో ఉన్నాను. అందరూ అనుకుంటున్నారు అయిపోయాడు అని, అయిపోతున్నాడు అని. దేవుణ్ణి ఒకేసారి ఆ పడక మీద ఉండి ప్రార్థించాను. దేవా, నా చీటీ అయిపోతే నీ చిత్తమైతే తీసేయి. కానీ ఒక రోజుకు ₹1,00,000 ఎంత ఖర్చు అండి? 15 రోజులు 15 లక్షలు అని నేను అన్నానయ్యా. నా పిల్లలు మరి ఎలా? దేవా, నన్ను తీసుకో అయ్యా అని ప్రార్థన చేశాను. ఒకవేళ ఉంటే దయచేసి నేను తట్టుకోలేకపోతున్నా ఈ కష్టాన్ని, ఈ బాధని, ఈ వేదన్ని అని ప్రార్థించాను. ప్రియులారా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అనేకులు నా కోసం ప్రార్థించారు. ఈరోజు మీ మధ్య నిలబడ్డాను. అవన్నీ గుర్తుకొస్తుంటే, ఆ రోజు కనుక వెళ్ళిపోతే ఈరోజు మిమ్మల్ని నేను చూసేవాడిని కాదు. నా నిరీక్షణ అలాగే ఉండిపోయేదేమో. కానీ దేవుడు ప్రేమించాడు. ప్రేమన వారలారా, ఈరోజు మన దినములను లెక్కించే విషయంలో మన జ్ఞాన హృదయం కావాలి. ఎందుకు అని అంటే, దినములు ఏమైపోయాయట? చెడ్డవి. ఎందుకు? దేవుడు చెడ్డ దినాల్ని మనకిచ్చాడా? ఆది కాండంలో మొదటి దినాన్ని, రెండవ దినాన్ని, 7 దినాలను ఆయన చేసినప్పుడు ఏమన్నాడు? ఒక్కొక్క దినాన్ని చేస్తూ ఆయన ఏమని పరీక్షించాడు? ఇది మంచిది అన్నాడు. మంచిదని చెప్పిన దినం చెడ్డగా ఎందుకు మారింది? ఎప్పుడైనా ఎవరమైనా ఆలోచించామా కదా? పౌలు గారు సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు? దేవుడు ఇచ్చిన మంచి దినాన్ని ఏమని చెప్పాడు? అమ్మ బాబోయ్, అవి మంచి దినాలు చెడ్డ దినాలు ఎలా అయిపోయాయి? ప్రియమైన వారలారా, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాలలో నెరవేరాలని ఆయన నిత్యము చూస్తూ ఉన్నాడు. మనం ఇంతకుముందు చదువుకున్న వాక్యంలో కీర్తన గ్రంథం 10వ అధ్యాయం ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధ ఆలయం వైపు చూస్తున్నాడట. ఆయన మనందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన తొంగి చూస్తూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఆయన సంఘమును ప్రేమించి అది ముడత అయినను కలంకమైనను మరి అట్టిది ఏది అయినను లేకుండా దానికోసం ఏం చేశాడట? ఆయన తన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి పరిశుద్ధమైన దానిగా, మహిమగల సంఘముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, ఏర్పరచుకున్నాడు. ఆయన మన కోసం తన అమూల్యమైన జీవితాన్ని అర్పించాడు. దేవునికి ఈ భూమి మీద ఇచ్చిన జీవిత కాలం ఎంత చెప్పండి? 33.5 సంవత్సరాల కాలం యేసు ప్రభుకు ఈ భూమి మీద ఇస్తే, ప్రేమైన వాళ్ళారా, ఎంత గొప్పగా జీవించాడు దేవుని కోసం. పరలోకమందున్న ఆ తండ్రి ఆకాశం నుంచి ఏమన్నాడో తెలుసా? ఈయనే నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను. దేవుడు ఆనందించే విధంగా ఈ భూమి మీద తన బ్రతుకు జీవితాన్ని గడిపి తన కోసం పిల్లలను కని తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి కొని, ప్రకటన గ్రంథంలో ఏమంటాడు 2వ అధ్యాయంలో? దేవా, అనేక భాషలు మాట్లాడు వారిలోను ఆయా ప్రజల్లో నుంచి నీ కోసం నా రక్తం ఇచ్చి కొని నీకు రాజ్యంగా ఏర్పరిచాను. ఆయన రక్తాన్ని మనకిచ్చి ఏర్పరిచాడు. ప్రియులారా, ఆయన కోసం మనం ఎలా బ్రతుకుదాం?
ఆయన కోసం మనకిచ్చిన జీవిత కాలంలో దేవుని కోసం మనం ఎలా బ్రతుకుదాం? దావీదు అంటాడు, నా జీవిత కాలం ఎలా ఉందట, ఎలా ఉందన్నాడు, బెత్తడంతగా చేసి ఉన్నావు. నేను ఆలోచిస్తే నా దినముల సంఖ్య, నా దినముల పరిమాణం అది చూస్తే లేనట్టుగానే ఉంది. ఎలా ఉంది? బెత్తడంతగా చేసి ఉన్నావు. ప్రేమైన వారలారా, నీకు నాకు ఇచ్చిన జీవితకాలం ఎలాంటిది? ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి? నీ వయసు ఎంత? బర్త్డేలు చేసుకోవడానికి మనం చాలా ఆరాటపడుతూ ఉంటాం. బర్త్డే వచ్చిందంటే ఏ దినం నీకు వచ్చిందంటే, ఏది నీకు సమీపించిందని? నీవు దేవుని కోసం ఎలా బ్రతికావు? ఏం చేస్తున్నావు? దేవుని కోసం సాక్షి బిడ్డగా నువ్వు నిలబడుతున్నావా? నీ జీవిత కాలంలో దేవునికి నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఎలా బ్రతుకుతా ఉన్నావు? దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అని అపోస్తల కార్యంలో ఉంటుంది. ప్రియమైన వారలారా, దేవుని కోసం బ్రతుకుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడట. ప్రేమ చేత మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ప్రియులారా, సత్క్రియలు చేయడానికి నా జీవితం ఇది, నా శరీరం, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటే కుదరదు. సత్క్రియలు చేయడానికి, సత్క్రియలు అంటే మంచి పనులు అని అంటాం. దేవుని వాక్యంలోనికి వెళ్తే యోహాను సువార్త 17:17 ఏముంటుందంటే, ప్రియులారా, నీ వాక్యమే సత్యము, సత్యంలో వాడిని ప్రతిష్ఠింపజేయి, నీ వాక్యమే సత్యం. వాక్య సత్య సంబంధమైన క్రియలు చేయడానికి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలంలో దేవుని కోసం బ్రతికి ఆయన మహిమపరిచి ఆయన ఉన్న మహాలోకాన్ని మనం చేరుకుందాం. దేవుడి వాక్యమును మన ఆత్మల మేలుని దీవించును గాక. చక్కటి గ్రీటింగ్ తెలియజేసినటువంటి సహోదర దైవ సేవకులు ఆంధ్రయ్య గారికి ప్రత్యేకంగా మిస్ పాపరేటర్ సహవాసం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క